హాయ్ అండి అందరికీ. ముందుగా కమలమ్మ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఆంధ్రాలో ఫేమస్ అయిన రైస్కి సూపర్గా ఉండే గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నిల్వ పచ్చడి అంటున్నాను కాబట్టి ఇది ఒకసారి చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పటికీ ఫ్రెష్గానే ఉండేలాగా, ఎప్పుడు ఫస్ట్ టైం చేసుకునే టేస్ట్ వచ్చేలాగా కొలతలు చెప్తాను. మీరు తప్పకుండా నోట్ చేసుకొని పక్కాగా ఈ కొలతలు యూస్ చేసుకొని చేయండి. సూపర్ అండ్ యమ్మీ గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను కేజీ గోంగూర తీసుకున్నాను. ఈ గోంగూర ఆకుల్ని మంచిగా ఒలుచుకొని వాటర్తో మంచిగా శుభ్రం చేసేసుకొని ఒక క్లాత్ మీద 2 గంటల వరకు అయినా ఆరబెట్టుకోవాలండి. నిల్వ పచ్చడి అంటున్నాను కాబట్టి వాటర్ అనేది అస్సలు చెమ్మ అనేది ఉండకూడదు. ఈ గోంగూర ఆకులకి బాగా డ్రై అయిపోవాలి. చూపిస్తున్నాను కదా, బాగా కడిగేసుకొని వీటిని ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా ఇవి బాగా ఆరిపోతే మన పచ్చడి ఎప్పుడుకి పాడవదు. ఈ గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేయండి. ముందుగా ఇక్కడ కేజీ గోంగూర కడిగేసుకొని బాగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను కేజీ గోంగూరకి 1/2 కేజీ నువ్వుల నూనె యూస్ చేశాను. అలాగే 150 గ్రాముల వరకు చింతపండు, 150 గ్రాముల వరకు ఎండుమిర్చి, 2 టీ స్పూన్ల మెంతులు, 1 కప్పు ఉప్పు అండ్ 1 కప్పు వెల్లుల్లి అనమాట, రెబ్బలు తీసేసుకోవాలి. ఇక్కడ ముందుగా ఒక పాన్లో మెంతుల్ని బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న మెంతుల్ని పక్కకు తీసేసుకుంటాం అన్నమాట. ఈ మెంతుల్ని పక్కకు తీసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మన 150 గ్రాముల ఎండుమిర్చిని ఇలాగా హాఫ్కి తుంచుకొని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. వీటిని కూడా బాగా, ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకుంటాము. ఈ ఎండుమిర్చి కొంచెం కూల్ అయిన తర్వాత ఒక జార్లోకి తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఏమి మెత్తగా ఏం గ్రైండ్ చేయక్కర్లేదండి, కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు అలాగే కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకుంటాం. మిగిలిన హాఫ్ తర్వాత యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే అదే సేమ్ పాన్లో మనం గోంగూర ఆరిపోయి ఉంటుంది, మొత్తం ఆరిపోతే చూసారా ఇలా అవుతుంది అనమాట. దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లోనే. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటాము. ఇలా ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటే కొంచెం వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఏమన్నా ఉంటే, అప్పుడు ఇంకా బాగా ఫ్రై అయిపోతుంది. అసలు ఇంకా ఏమి వాటర్ అనేది లేకుండా అయిపోతుంది అనమాట. ఇంత మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా మళ్ళీ దీన్ని మిక్సీ ఏం చేసుకోక్కర్లేదండి, ఇంకా మీ ఇష్టం. మేమైతే ఇంక ఇలా ఇంతటితో ఆపేస్తున్నాము. గోంగూరను అయితే ఇంకా మిక్సీ చేయట్లేదు. ఇప్పుడు 150 గ్రాముల చింతపండుని తీసుకొని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని గుజ్జు మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ నిల్వ పచ్చడి అంటున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసాము, సో పచ్చడి పాడైపోద్దేమో అన్న డౌట్ ఉంటుంది. అందుకని ఏం చేసామంటే ఈ గుజ్జు తీసిన తర్వాత ఈ చింతపండు గుజ్జును కూడా బాగా మరగబెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆ మరగబెట్టుకొని చల్లారిన దాన్ని మనం పచ్చడిలోకి యాడ్ చేసుకుంటే మనకి పచ్చడి ఏం పాడైపోదు. సో మీరు కూడా ఈ ప్రాసెస్ని ఇలా చేసుకోండి.
మనం గుజ్జు అంతా తీసుకున్న తర్వాత ఇలా మరగబెట్టుకోవాలన్నమాట. బాగా చింతపండు బాగా మరిగిపోవాలి. దీన్ని దించేసుకోవడమే. ఇప్పుడు మనకి మొత్తం అన్నీ మెయిన్ ప్రాసెస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా పచ్చడి కలుపుకోవడమే అన్నమాట మిగిలింది. మన గోంగూరని ముందుగా ఒక కలుపుకోవడానికి ఈజీగా ఉండే ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. తర్వాత చింతపండు గుజ్జు తయారు చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఎండుమిరపకాయలు, మెంతులు, అలాగే వెల్లుల్లి మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. యాడ్ చేసేసుకొని ఇవన్నిటిని మిక్స్ చేసేసుకుంటే మనకి మ్యాక్సిమం పచ్చడి ఇక్కడే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఎండ్ టచ్ అన్నమాట, తాలింపు లేనిదే మనకి ఏ పచ్చడికైనా దాని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఎన్హాన్స్ అవ్వదు. ఇక్కడ మీకు చెప్పినట్టే 1/2 కేజీ నూనె పట్టిందండి. సో ముందుగా మనం ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మన పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, వాటిని యాడ్ చేసేసుకొని వాటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటే మన తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఈ తాలింపు అంతా కూడా మంచిగా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, చింతపండు, ఎండుమిర్చి మిక్చర్, దాంట్లోకి ఈ తాలింపు అంతా యాడ్ చేసేసుకుంటే మన గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు ఈ టైంలోనే సాల్ట్ అది చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 2 days అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, అప్పుడన్నా ఒకసారి చెక్ చేసుకొని ఏది సరిపోతే దాంతో మనం అడ్జస్ట్ చేసుకోవడమే అన్నమాట. ఇంతే గోంగూర నిల్వ పచ్చడి చాలా ఈజీగానే అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. అంతే. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కమలమ్మ వ్లాగ్స్. బాయ్.